ప్రతి మనిషి వెనకాల పొంచి ఉన్న మరణం, నరకం. తీరని బాధకి, తట్టుకోలేని వేదనకి మరణించిన తరువాత వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మానవ జీవితాలు, అటు దేవుడు తీసుకున్న నిర్ణయాలు ఎరిగిన పౌలు గారు క్రైస్తవ బిడ్డల్ని, మారు మనసు లేని వాళ్ళని, మారిన వాళ్ళని, మారి నటిస్తున్న వాళ్ళని, ప్రభులోకి రాని వాళ్ళని చూసి అంటున్నాడు, ఇంత త్యాగం చేసిన క్రీస్తుని, ఇంతటి మహాత్యాగం చేసిన శిలువ యాగమును, దానికా మీరు శత్రువులుగా నడుచుకుంటున్నది? కనుక ఒరే నాయనా, మీరు అనుభవించే శిక్ష, మీరు వెళ్ళే నరకం, మిమ్మల్ని బాధించే బాధ అంతులేనిది, మీకు ఎలా చెప్పను నేను అని పౌలు గారు ఏడవడం మొదలుపెట్టాడంట. ఏడుస్తూ చెప్తున్నాడంట. ఎందుకంటే మనకిప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది, కానీ మనం మరణం తరువాత అలా బాగులేదు. మరణం తరువాత ప్రతి మనిషికి చాలా భయంకరమైన శిక్ష ఉంది. ఎందుకంటే దేవుడి కోసం బ్రతకడం అంటే మాటలండి.